హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెల్తీగా గోధుమ పిండితో బాదుషా స్వీట్ హౌస్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. చాలా బాగా వస్తాయి. ఈ వీడియో చూశాక బాదుషా చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక జల్లెడ తీసుకోవాలి. జల్లెడలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలి. ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక హాఫ్ స్పూను వంట సోడా వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని అవి మొత్తం కలిసేలా మంచిగా చేతితో ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాంట్లో కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని మంచిగా మెత్తగా మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా పిండిని అయితే మొత్తం మంచిగా కలిపి ఒక ముద్దగా చేసి మంచి ముద్దగా చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడదాం పక్కకి. ఇప్పుడు ఆ పిండి నానేలోపు ఒక గిన్నె తీసుకొని దానిలో 1 కప్ షుగర్ యాడ్ చేసి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను. తీగ పాకం వస్తే చాలు. ఇప్పుడు అంతలోపు పిండి నానింది. పిండిని మనం మొత్తం బాదుషాలాగా చేసేసుకొని ఆయిల్ గోరు వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి అందులో మనం చేసుకున్న బాదుషాలన్నీ వేసుకోవాలి. మెల్లగా నెమ్మదిగా బాదుషాలన్నీ పైకి తేలేదాకా 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. అప్పుడు వాటంతట అవే పైకి తేలాక స్టవ్ ఆన్ చేసుకొని ఇలా రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు సిమ్లో పెట్టి మంచిగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలో బాదుషాలన్నీ 5 మినిట్స్ వేసుకుంటే బాదుషాలు రెడీ అవుతాయి. పాకం ఒకవేళ చల్లారితే మళ్ళీ వేడి చేసుకోండి. గోరువెచ్చగా ఉండాలి. 5 మినిట్స్ ఉంచుకుంటే చూసారా ఎంత జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో. చాలా సింపుల్గా బాదుషా చేయడం.